అభివృద్ధి పదంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత నౌశకంలో మరో మైలురాయిగా నిలిచింది చీనా బ్రిడ్జ్. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా రికార్డు సృష్టించి భారత్ వైపు ప్రపంచం మరోసారి దృష్టి సారించేలా చేసింది. కాశ్మీర్ ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్ట్ USBRL. అదే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్. 2 దశాబ్దాల నిరీక్షణ ఇప్పటికి ఆ ప్రాంత ప్రజల మౌలిక సదుపాయాలు తీర్చే కల సాకారమైంది. భారత రైల్వే సారథ్యంలో ఈ రోజు కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ ట్రయల్ రన్ ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. కశ్మీరీ వ్యాలీ అందాలను కనువిందు చేస్తూ సాగే ఈ కత్రా బారాముల్లా వందే భారత్ సర్వీస్ జూన్ 7, 2025 నుండి సామాన్యులకి అందుబాటులోకి రానుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చీనా రైల్వే ఆర్చ్ వంతెన డెక్ ను ప్రధాని సందర్శించారు. అక్కడ నిర్మాణ విశేషాలతో కూడుకున్న ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. USBRL ప్రాజెక్టు మొత్తం 272 కిలోమీటర్లు కాగా అందులో 119 కిలోమీటర్ల ప్రయాణం 36 సొరంగాల గుండా ఉంటుంది. అందులో 12.7 కిలోమీటర్ల పొడవు ఉండే T50 అనే సొరంగం దేశంలోనే అతి పెద్ద టన్నెల్ గా పేర్కొనబడింది. ఇంతకాలం కాట్రా నుంచి శ్రీనగర్ ప్రయాణం 6 గంటల సమయంతో కష్టతరంగా ఉండేది. ఇప్పుడు ఈ అత్యాధునిక వంతెన నిర్మాణం, ప్రత్యేక వసతులతో కూడుకున్నటువంటి వందే భారత్ రైలు అనుసంధానంలో ఈ మార్గం సుగమనం చేస్తూ 3 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ముఖ్యంగా వ్యాలీలోని పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకే దీని నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. నది గర్భం నుంచి 359 మీటర్లు ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కన్నా కూడా 35 మీటర్లు ఎత్తు ఉండి రికార్డు సృష్టించింది. ఎటువంటి వాతావరణం అయినా తట్టుకునేలా నిర్మించబడిన ఈ వంతెన గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం ఎదుర్కొనగలదు మరియు భూకంప నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ USBRL ప్రాజెక్టు పూర్తి వ్యయం సుమారుగా 4,378 కోట్లు కాగా చిన్నాబ్ రైల్వే వంతెన మొత్తం నిర్మాణానికి 1,486 కోట్లు వెచ్చించినట్టుగా అధికారులు తెలిపారు.